హైదరాబాద్ పరిధిలోని కొంపల్లి సుచిత్రలో వివాదాస్పద స్థలం వద్ద ఉదయం నుంచి కూడా వివాదం కొనసాగుతూ ఉండటంతో అధికారులు సర్వే చేపట్టారు. సుచిత్రలోని సర్వే నంబర్ 82లో మల్లారెడ్డికి మరో వర్గానికి మధ్య వివాదం రేగింది. 2.5 ఎకరాల భూమి తనదే అంటూ మల్లారెడ్డి చెబుతూ ఉండగా ఎకరం 11 గుంటల భూమి తమదే అంటూ మరో వర్గం అంటోంది. దీంతో అధికారులు సర్వే చేస్తున్నారు. వివాదాస్పద స్థలం వద్దకు మల్లారెడ్డి అనుచరులు భారీగా చేరుకోవడంతో వారందరినీ పోలీసులు చెదరగొట్టారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి మాత్రమే సర్వే జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు. మొత్తానికి ల్యాండ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రస్తుతం ఎక్కడైతే వివాదాస్పదమైందో ల్యాండ్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్తంగా ఉందని చెప్పాలి. ఉదయం ఎప్పుడైతే ఆ భూమి తమదని చెప్తున్నటువంటి 15 మంది ఎవరుతున్నారో వారు అక్కడ తమ హద్దులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఫెన్సింగ్ సంబంధించి ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు మిగతా చాలా మంది కార్యకర్తలు అతనికి సంబంధించిన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని ఆ ఫెన్సింగ్ తొలగించే ప్రయత్నం అని చేయడం అంతా కొంత ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. మరీ ముఖ్యంగా ఇదంతా కూడా అంటే ఉద్రిక్త పరిస్థితికి కారణమైనటువంటి మల్లారెడ్డికి సంబంధించి పోలీసులు అతనితో పాటు రాజశేఖర్ రెడ్డి కూడా అదుపు తీసుకున్నారు. అదుపు తీసుకుని ఏదైతే అక్కడ ఫెన్స్ అంటే కోర్టులో వివాదాలు ఉన్న భూమికి సంబంధించి ఆ విధంగా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కానీ అతను చర్యలు తీసుకోవడం పట్ల కేసు అయితే నమోదు చేశారు. అయితే సొంత పూచికత్తుపై మల్లారెడ్డిని జైలు నుంచి అంటే పోలీస్ నుంచి బయటకు పంపించారు. కానీ ప్రస్తుతం మళ్ళీ అక్కడ రీసర్వే చేయనటువంటి ఒక విషయం మీద డిమాండ్ కొనసాగిన నేపథ్యంలో ఎవరైతే బాధితులుగా చెప్తున్నారో ఈ భూమి తమదని చెప్తున్నారో వారంతా కూడా రీసర్వే చేయాలని పట్టుబట్టడంతో ప్రస్తుతం అయితే ఆ ల్యాండ్కి మళ్ళీ ఒకసారి ఆ వివాదాస్పద భూమికి మళ్ళీ అధికారులు చేరుకుని ప్రస్తుతం రీసర్వే చేస్తున్నారు. ఈ రీసర్వే చేస్తున్న సందర్భంలో చాలా మంది మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు అక్కడ చేరుకోవడం ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది. పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. స్వల్ప లాఠీ చార్జ్ చేసి మొత్తంగా వారందరినీ కూడా చెదరగొట్టారు. కేవలం మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు ఎవరైతే రాజశేఖర్ ఉన్నారో అతనితో పాటు ఆ భూమికి సంబంధించి తమదని చెప్తున్నటువంటి వారంతా ఉన్నారో వారందరినీ కూడా అలో చేశారు. మొత్తం మీద ప్రస్తుతం వారి సమక్షంలోనే ప్రస్తుతం సర్వే అయితే కొనసాగుతోంది. బాధితులు చెప్తున్నారు 2016లోనే తమకు సంబంధించి పూర్తి స్థాయిలో హద్దులు కూడా 2 సార్లు సర్వే చేసి అధికారులు గుర్తించారు. అయినప్పటికీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పటి మంత్రి మల్లారెడ్డి తమ బెదిరింపులకు పాల్పడ్డారు. తమపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. కనీసం ఇప్పటి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలంటే కూడా వారు వేడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నాయి. పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నారు కోర్టులో ప్రస్తుతం ఈ వివాదం ఉన్న నేపథ్యంలో ఈ పరిష్కారం అంతా కూడా అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని కోర్టులో చేర్చుకునేటువంటి విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇరు వర్గాలకు సంబంధించి ఇద్దరు కూడా కొన్ని నేపథ్యంలో రీసర్వే చేస్తున్నారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా 2 ఎకరాలకు సంబంధించిన దానిలో ఒక ఎకరం దాదాపు 11 గుంటల భూమి తమదని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా తమదే అనేటువంటి వాదన మాత్రం మల్లారెడ్డి చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ వివాదం వచ్చింది. ప్రస్తుతం అయితే సర్వే కొనసాగుతుంది. ఇప్పటికీ 2 సార్లు సర్వే చేశారు. మరొకసారి తాజాగా ప్రస్తుతం అధికారులు సర్వే చేస్తున్న పరిస్థితి ఉంది. సర్వే తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ రమణ. మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన మాదలాదు ఏమో మా పారాలు పోవు దీపం పెట్టు ఎక్కువ వాళ్ళకి ఇచ్చాయి డాక్యుమెంట్ సరిగా ఉంటే వాడికే ఇచ్చాయి కనిపిస్తలేదా 40 ఏళ్ళ కబ్జా వాడు తీసుకుంటుంటే కనిపిస్తలేదా ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నా మీరు మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆంజ ఉన్నాడు దొంగ కారణాడు ఉన్నాడు వాళ్ళ ముంగట్టే ఉన్నారట కదా వాళ్ళు అనుకుంటారు ఎక్కువ ఉండండి వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అవుతారు మిలిటరీలో పోయింది ఎప్పుడో అది దొంగ భూమి అది నేను చెప్తున్నా కదా నీకు వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా.